ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈ నెల 7వ తేదీన గోవాలో తలపెట్టిన ఓబీసీ 10వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నేతలు గోవా జాతీయ మహాసభకు సంబంధించిన కరపత్రాలను వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలని, అలాగే దేశవ్యాప్తంగా కూడా 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీలకు మద్దతు తెలిపిన పార్టీలకు మాత్రమే తాము పార్టీలకు మద్దతు తెలుపుతామని, లేని పక్షంలో బీసీలకు మద్దతు తెలుపని పార్టీలకు తాము తగిన విధంగా బుద్ధి చెప్తామని బీసీ సంఘ నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఖానాపూర్ పట్టణంలో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ సభ్యులు బంద్ తలపెట్టారు. ఈ బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. బంద్కు అన్ని వ్యాపార వర్గాలు, అలాగే అన్ని రాజకీయ పార్టీలు, అలాగే విద్యార్థి సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా బంద్లో పాల్గొన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సాధన కమిటీ నాయకులు మాట్లాడుతూ గత 2 నెలలుగా తాము ఆందోళన చేస్తున్న ఇటు స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోనే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేయాలని ప్రధానంగా తాము డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో దశల వారీగా తమ ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే అధికారులు వెంటనే చొరవ చూపి ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోనే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బాసరలోని ఆర్జీయుకేటి విశ్వవిద్యాలయంలో జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ ఆధ్వర్యంలో ర్యాగింగ్తో పాటు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వాణితో పాటు సీనియర్ సివిల్ జడ్జి రాధిక, అలాగే యూనివర్సిటీ ప్రొఫెసర్ గోవర్ధన్, అలాగే బైన్సా జడ్జి దేవేంద్ర బాబు, ఏఎస్పీ అవినాష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ర్యాగింగ్కు విద్యార్థులు దూరంగా ఉండాలని, ర్యాగింగ్ కారణంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తు పాడవుతుందని పేర్కొన్నారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం కూడా దూరంగా ఉండాలని సూచించారు. ట్రిపుల్ చదువుతున్న విద్యార్థులకు ఎంతో భవిష్యత్తు ఉందని, ఇట్లాంటి వాటి పట్ల చాలా దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.